శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 22వ తేదీ 11వ నెల 2024 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం, సప్తమి తిథి రాత్రి 9:07 వరకు, తదుపరి అష్టమి. ఆశ్లేష నక్షత్రం రాత్రి 8:48 వరకు, తదుపరి మఘా నక్షత్రం. బ్రాహ్మయోగం సాయంత్రం 3:51 వరకు, తదుపరి ఐంద్రయోగం. విష్టికరణం ఉదయం 8:51 వరకు, తదుపరి భవకరణం. ఇక నేటి వర్జ్యం ఉదయం 9:06 నుండి 10:46 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8:35 నుండి 9:20 వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:21 నుండి 1:07 వరకు. నేటి అమృత ఘడియలు రాత్రి 7:07 నుండి 8:48 వరకు. రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఇక నేటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి మనం విచారించినట్లయితే, ఈనాడు శుక్రవారం మహాదేవి పరదేవత అధిష్టానంగా కలిగినటువంటి వారం. ఈనాడు అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైనా స్తోత్రపారాయణ, విశేషించి ఖడ్గమాల లేదా లలితా చాలీసా అని మనకి అతి సులభమైనటువంటి లలితా సహస్రనామం యొక్క పరిపూర్ణమైన పారాయణ చేసినటువంటి ఫలితం రావడం కోసం ఋషిప్రోక్తమైనటువంటి లలితా చాలీసా అని ఉంటుంది. దాన్ని కనుక పారాయణ చేసినట్లయితే ఆ జగదమ్మ యొక్క దివ్య కృపకు మనందరం కూడా పరిపూర్ణంగా పాత్రలు అవ్వచ్చు. అట్లాగే అమ్మవారికి సంబంధించి ఒక నామం అనేది ప్రత్యేకంగా కొన్ని నామాలు ఉన్నాయి. ఆ నామాలను స్మరించినా కూడా ఆ లలితా సహస్రనామాన్ని మొత్తాన్ని కూడా పారాయణ చేసినట్లుగా సదృశ్యమని, అంటే సమానమని శాస్త్రంలో చెప్పబడుతుంది. 10 అమ్మవారి పేర్లు: గంగా, భవానీ, గాయత్రి, కాళీ, లక్ష్మీ, సరస్వతి, రాజరాజేశ్వరి, బాల, శ్యామల, లలితా దశ అని అమ్మవారి యొక్క ఈ 10 నామాలు కనుక స్మరించినట్లయితే, లలితా సహస్రనామం పారాయణ చేస్తే ఎంత పుణ్యఫలమో తత్సమానమైనటువంటి ఫలితమని శాస్త్రవచనం. అట్లాగే అమ్మవారు సువాసిన్యర్చన ప్రీత అని లలితా సహస్రనామంలో చెప్పబడుతుంది. అమ్మవారు ఏ రూపంలో ఆరాధన అందుకుంటారు అంటే, అమ్మవారికి విగ్రహ రూపంలో మనం ఆరాధన చేసినా, మానసికంగా మనం భావనామూర్తిగా ఆరాధన చేసినా, అన్నిటికంటే మించి ఎవరైతే సుమంగళీమూర్తులు సువాసినులు ఉంటారో వారి స్వరూపంగా అర్చన చేసినట్లయితే అమ్మవారు మరింత సంప్రీతులు అవుతారట. కనుక ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ సప్తమి శుక్రవారం, ఈ కార్తీక మాసంలో ఎవరైనా ముత్తైదువుకు మీకు అందుబాటులో ఉన్నటువంటి వారికి బొట్టు పెట్టి తాంబూలాన్ని ఇచ్చి పసుపు కుంకుమల్ని కనుక ఇచ్చినట్లయితే సాక్షాత్తు అమ్మవారి ఆరాధన మీరు విశేషంగా చేసినటువంటి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు అని శాస్త్రవచనం. ఇక ఏదైనా కామ్యంతో అమ్మవారి ఆరాధన చేసేటటువంటి వాళ్ళు గుడాన్న ప్రీతమానస అని చెప్పబడుతుంది. కాబట్టి అమ్మవారి స్తోత్రపారాయణ చేసిన తర్వాత గుడాన్నాన్ని, అంటే బెల్లంతో చేసినటువంటి అన్నాన్ని కనుక నివేదన చేసినట్లయితే అమ్మ సమస్త శుభాలను మనకి అందజేసి ఆవిడ కరుణాకిరణ ప్రసారం కూడా మన మీద జరుపుతుంది అనే శాస్త్రవచనం. అటువంటి పరదేవత యొక్క దివ్యనామాన్ని స్మరిస్తూ శ్రీమాత నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగంలో మేషాది ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల సకల శుభాలు నెరవేరుతాయో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఈ రోజంతా కూడా అన్ని పనులు పూర్తవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ సప్తమి, శుక్రవారం, నక్షత్రం ఆశ్లేష. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే, వృషభంలో గురుడు వక్రీకరించి కనిపిస్తున్నాడు, కర్కాటకంలో కుజుడు చంద్రుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో రవి బుధులు, ధనుస్సులో శుక్రుడు, కుంభంలో శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించక తప్పదు.
అకస్మాత్తుగా ఒక శుభవార్తను వినే అవకాశం గోచరిస్తోంది. బంధువుల ఆగమనం కారణంగా సుఖ సంతోషాలు ఇంటి నిండుగా వెల్లివిరుస్తాయి. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన అనుకూలమైన వార్త విన్నటువంటి కారణంగా ఏ విధమైనటువంటి తీరులో ఎంత ఎత్తులో ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలనే చర్చ ఉపచర్చలు సాగుతూ ఉంటాయి. ఎవరి నుండి ఏ విధమైనటువంటి విరోధభావము ఉండే అవకాశం లేదు. వృత్తిపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉంటూ ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. పెట్టుబడిని పెట్టడానికి ఏ విధమైనటువంటి ఇబ్బందిని ఎదుర్కొనే అవకాశమే ఉండదు. రావాల్సినటువంటి బకాయిలు చాలా మటుకు వచ్చినటువంటి కారణంగా మానసిక ప్రశాంతతతో ఉండగలుగుతారు. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని గంధజలంతో అభిషేకించినట్టయితే వ్యాపారం అనుకూలంగా సాగుతుంది, ఆర్థిక లాభం కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారంలో కొత్తమైనటువంటి మెళకువలు తెలుసుకున్న కారణంగా ఆదాయాన్ని బాగా తెచ్చుకోగలుగుతారు. వ్యాపారపరంగా వృత్తిలో తాత్కాలికమైనటువంటి నిరుత్సాహం ఉండేటటువంటి కారణంగా పెద్దగా ఆదాయం ఉండకపోవచ్చు. వ్యావసాయికమైనటువంటి భూముల మీద ఆదాయాన్ని సంపాదించాలని ఆలోచించుకున్నప్పటికీ కూడా అంత ఆదాయం లభించిన కారణంగా తాత్కాలికమైనటువంటి నిరుత్సాహ భావం గోచరించవచ్చు. వృద్ధులు అనారోగ్యవంతులు అయినటువంటి వారికి ఆరోగ్యం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. వారి విషయంలో పర్యవేక్షణ గురించి ప్రత్యేకంగా ఒక వ్యక్తిని పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడవచ్చు. ఉద్యోగులకి పై అధికారులతో ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగవు. కానీ సంపూర్ణంగా పై అధికారులు అనుకూలించినట్టుగా అనుకోవడం సరైనటువంటి మాట కాకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని గోక్షీరంతో అభిషేకించినట్టయితే అనుకోని ధన లాభం అవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో సంతానానికి అనారోగ్యం తాత్కాలికంగా పెరిగే అవకాశం గోచరిస్తుంది. వెంటనే వైద్య పరీక్షను చేయించుకోవడం అవసరం. ముఖ్యంగా శ్వాసకోశానికి సంబంధించిన ఉబ్బసము మొదలైనటువంటి వాటి తీవ్రత కలిగే అవకాశం ఉంది కాబట్టి వెంటనే వైద్య పరీక్ష చేయించుకోవడం అవసరం. మరింత అవసరం అని అనుకున్నప్పుడు వైద్యశాలకి వెళ్ళి వైద్యునికి చూపించుకోవడం కూడా అంత అవసరమే. ఏ విషయానికి సరైనటువంటి నిర్ణయాన్ని సకాలంలో తీసుకోలేకపోతారు. దానికి పెరిగితనం కారణం కావచ్చు, లేదా ఎవరెవరో చెప్పినటువంటి నిరుత్సాహకరమైనటువంటి మాటలు కారణం కావచ్చు. ముఖ్యంగా ఎక్కడైనా పెట్టుబడి పెట్టడానికి తగినటువంటి ధైర్యం లేనటువంటి కారణంగా అంత సొమ్ముని ఇంటి వద్దే ఉంచుకునే పరిస్థితి ఏర్పడవచ్చు. కుటుంబ సభ్యులు ఇతరులు కూడా ధన నష్టం అయిపోతుందనేటటువంటి సూచనల్ని సలహాలని ఇవ్వడం కొద్ది విసుగ్గా చిరాగ్గా అనిపించవచ్చు కూడా. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు బాలాత్రిపుర సుందరీదేవిని పుష్పజలాలతో అభిషేకించేటైతే ఆకస్మిక శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు పసుపచ్చన, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎటూ తేల్చుకోలేటువంటి అభిప్రాయంతో ఉంటారు. పని విపరీతంగా ఉండేటటువంటి కారణంగా, పనుల ఒత్తిడి కారణంగా అనుకున్న పనులన్నీ వాయిదా పడుతూ ఉండడం కుటుంబ జనానికి నచ్చదు, తమకి కూడా నచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు. తాత్కాలికమైనటువంటి అనారోగ్యం శరీరంలో ఉన్నప్పటికీ అది విశేషంగా ప్రకోపించినటువంటి కారణంగా శారీరకంగా ఏ విధమైన ఇబ్బందిని కలిగించకపోవచ్చు. వృత్తిపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉంటూ ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి పెట్టుబడిని పెట్టేంతగా ఆ ఆదాయం ఉండకపోవచ్చు. కొత్తమైనటువంటి వస్తువుల్ని, అలాగే వస్త్రాలని, ఇతరమైనటువంటి గృహ ఉపకరణ సామాగ్రిని కొనాలనే ఆలోచనతో ఉండే కారణంగా ఎక్కువ సొమ్ము ఖర్చు అయ్యే అవకాశం అనిపిస్తోంది. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు ఉమాదేవిని ఫలరసాలతో అభిషేకించేటైతే విదేశీయాన సౌకర్యం ఏర్పడుతుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా శారీరకంగా కూడా దృఢంగా ఉంటారు. చర్మవ్యాధి కానీ లేదా
తల తిరుగుడు తిప్పట మొదలైనటువంటివి కానీ ఉన్నట్లయితే కొద్దిగా వెంటనే వైద్య పరీక్ష చేయించుకోవడం అవసరం. సంతానంలో ఒకరికి కంటికి సంబంధించిన పరీక్ష చేయడం అవసరమేమో అనిపిస్తుంది. జాగ్రత్తగా ఆలోచించుకుని చేసుకోగలగాలి. ప్రయాణాన్ని ఎక్కువ దూరం చేయడం అంత మంచిదైనటువంటి పని కాకపోవచ్చు. వృత్తిపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉంటూ ఉంటుంది. వ్యాపారపరమైన ఆదాయం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. కుటుంబంలో సంతానం ఉద్యోగ రీత్యా దూర ప్రాంతాల్లో కానీ ఉన్నట్లయితే ప్రణాళికాబద్ధంగా ఎన్ని మార్లు నెలలో వెళ్ళొచ్చో అది ఆలోచించుకుని చేసుకునే పక్షంలో ఆర్థికమైన లోటుకి గురయ్యే అవకాశం ఉండొచ్చు. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు పార్వతీదేవిని కుంకుమ జలాలతో అభిషేకించేటైతే ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాల్ని పరిశీలన చూస్తే మెత్తగా ఉంటారు. ఎవరితోనూ విరోధ భావాన్ని కలిగి ఉండరు. అనారోగ్యం రాకుండా ఉండేలా అన్ని విధాలైనటువంటి జాగ్రత్తల్ని పాటిస్తూ ఉంటారు. తాత్కాలికంగా ఉన్నటువంటి అనారోగ్య నివారణ కోసమని దూరపు ప్రాంతాలకి ప్రసిద్ధమైనటువంటి వాటికి వెళ్ళి అక్కడ ఎక్కువ మొత్తాన్ని ఖర్చు పెట్టాలనే నిర్ణయానికి వస్తారు. ఇది కుటుంబంలోని మిగిలినటువంటి జనానికి ఇష్టం కానటువంటి కారణంగాను, ఇష్టం కాకపోతున్నటువంటి కారణంగాను తాత్కాలికమైనటువంటి ఛిద్రం కుటుంబంలో ఏర్పడవచ్చు. మానసికంగా వృత్తిపరమైన ఆదాయం అనుకూలంగా ఉంటూ ఉంటుంది. వ్యాపారపరమైన ఆదాయం కూడా విశేషంగా ఉంటూ ఉంటుంది. అయినా ధనాన్ని ఖర్చు పెట్టడానికి మాత్రం అభ్యంతర విధానం గోచరిస్తూ ఉంటుంది కుటుంబంలో. శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు అపరాజితాదేవిని పసుపు జలాలతో అభిషేకించినట్టయితే ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే శారీరకంగా దృఢంగా ఉంటారు. మానసికంగా మాత్రం ఆందోళనకర పరిస్థితిలో ఆందోళన కలిగించేటటువంటి విధానంతో పాటు డోలాయమాన స్థితిలో ఊగిసలాట విధానంలో ఉంటారు. ఎటు నిర్ణయాన్ని చేయలేకపోతారు. సంతానానికి సంబంధించినటువంటి విద్య మరింత ప్రతిభావంతంగా లేనటువంటి కారణంగా మానసికంగా తీవ్రమైనటువంటి దిగులుని పొందుతారు. ఇటు తల్లిదండ్రుల పక్షంలో విశేషమైనటువంటి గౌరవాన్ని చూపిస్తూ అటు అత్తమామల్ని అంతగా ఆదరించనటువంటి కారణంగా మానసికమైన ఇబ్బందికి గురి అవుతూ ఉండొచ్చు. దూర ప్రాంత ప్రయాణాలని చేస్తారు. అంతేకాక వినోద విహార ప్రాంతాలకి ప్రయాణించేటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. శుక్రవారం సందర్భంగా తులారాశి వారు కాళీదేవిని శుద్ధ జలాలతో అభిషేకించేటైతే మానసిక ప్రశాంతత లభించడంతో పాటు ఆర్థిక లాభం అవుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయంలోనూ కూడా స్థిరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోలేరు. స్థాపించినటువంటి సంస్థకి సంబంధించిన పెట్టుబడులు వడ్డీలు బాగా పెరిగిపోయినటువంటి కారణంగా మరింతగా అప్పుని తీర్చవలసిన పరిస్థితుల్లో ఉండిపోయే విధానం గోచరిస్తోంది. ముఖ్యంగా క్రమశిక్షణ పూర్వకంగా ఆ వడ్డీతో పాటు అసలుని తీర్చడం చాలా మంచిది. అప్పు భారాన్ని తగ్గించుకునే దృష్టిలో ఉండడం మరింత మంచిది. తమ వద్ద పనిచేసేటటువంటి ఒకరో ఇద్దరో అయినటువంటి సిబ్బందిని ఆంతరంగిక సలహాదారులుగా ఎంచుకుంటారు. వాళ్ళ వల్ల ఇబ్బంది ఏమాత్రం ఉండదు. నమ్మదగినటువంటి వారే అయినటువంటి కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్యామలాదేవిని ఇచ్చురసాలతో అభిషేకించినట్టయితే న్యాయస్థానంలో విజయం లభించడమే కాక ఆర్థిక లాభం కూడా అవుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయము తమకి తెలుసునన్న తీరులో వ్యవహరిస్తూ ఉంటారు. అహంకార భావాన్ని విడరాడడం చాలా మంచిది. ఎప్పుడో ఉన్నటువంటి పాత బకాయిల వసూలు కోసమని ఎక్కువ సొమ్ముని ఖర్చు చేస్తూ వ్యక్తుల్ని అక్కడికి పంపిస్తూ ఉండడం ఏమాత్రము సరైన నిర్ణయం కాబోదు. ఇచ్చినటువంటి అప్పులు మధ్యమంగానే వసూలు అవుతాయి తప్ప సంపూర్ణంగా వసూలు అయ్యే అవకాశం తక్కువ. ఏవైనా పెద్దవైనటువంటి తోటల్ని కొనాలి అని ఆలోచన చేస్తారు కానీ దానికి తగినంత సొమ్ము లేనటువంటి కారణంగా ఆ ఆలోచనని తాత్కాలికంగా విరమించుకునే విధానం గోచరిస్తోంది.
ముఖ్యంగా వృత్తిపరమైన ఆదాయం, వ్యాపారపరమైనటువంటి ఆదాయం వచ్చినప్పటికీ పెట్టుబడిని పెట్టడానికి సరిపోయినంతగా ఆ ఆదాయం ఉండదు. ఆ కారణంగా ఎంత అవకాశం ఉందో అంత మాత్రమే పెట్టుబడిని పెట్టడం మంచిది తప్ప ఇతరుల నుండి రుణాన్ని తీసుకుని పెట్టుబడి పెట్టాలి అని అనుకోవడం సరైనటువంటి నిర్ణయం కాకపోవచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి గురువు కోసం ప్రయత్నాన్ని చేస్తారు. అది ప్రయత్న దశలోనే ఉంటుంది తప్ప గురువు లభించే అవకాశం ఉండకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు భ్రమరాంబికాదేవిని పంచామృత జలాలతో అభిషేకించినట్టయితే భూ లాభం అవుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దృఢంగా ఉంటారు. శారీరకంగా దృఢంగా ఉంటారు. మానసికంగా ఏ విధమైనటువంటి చింతకి లోను కాకూడదనే గట్టి ధైర్యంతో ఉంటారు. సంతానానికి సంబంధించినటువంటి తీవ్రమైన అనారోగ్యం ఎప్పటి నుండో ఉన్నటువంటిది అలాగే కొనసాగుతూ ఉంటుంది. కొత్తగా ఏర్పాటు చేసుకున్న ఔషధ సేవ ద్వారా ఏమాత్రము తగ్గే అవకాశం కనిపించకపోవచ్చు. ముఖ్యంగా ఈ రాశివారు ఆర్థికమైనటువంటి పెట్టుబడిని పెట్టాలి అని కానీ అనుకున్నట్లయితే ముందుగానే ఆ సొమ్ముని వ్యాపారపరమైన ఆదాయం నుండి తీసుకోవడం మంచిది తప్ప వచ్చిన తర్వాత చెయ్యాలి అని అనుకోవడం కష్టమైనటువంటి అంశంగా కావచ్చు. సంతానంలో ఇంకా విద్యార్థి దశలో కానీ ఎవరైనా ఉన్నట్లయితే అనుకున్నటువంటి విద్యా ప్రమాణాలు వారి నుండి పొందే అవకాశం తక్కువ. గృహోపకరణం కోసమని ఎక్కువ సొమ్ముని ఖర్చు చేయడం, ఇంటి మరమ్మతుల కోసం మరింత సొమ్ముని ఖర్చు పెట్టడం తెలివైనటువంటి పని కాకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు మీనాక్షీదేవిని పరిమళ జలాలతో అభిషేకించినట్టయితే ఆరోగ్యం, ధైర్యం, సాహసం అన్నీ లభిస్తాయి. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం లాభిస్తుంది. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. ఏది కలిసి రావడం లేదనేటటువంటి తాత్కాలికమైన అధైర్యంగానూ మానసిక భయంతోనూ ఉంటారు. వృత్తి వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు మధ్యమంగా ఉండేటటువంటి కారణంగా నిరుత్సాహంగా ఉంటారు కూడా. దూరభార ప్రయాణాలని చేయాలనే ఆలోచన ఏమాత్రము ఉండదు. కానీ సమీపంలో ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్లేందుకు కూడా తగినటువంటి సమయం వ్యాపార నిర్వహణ కోసం కేటాయించబడ్డ కారణంగా అవకాశం పడకపోవచ్చు. సంతానానికి సంబంధించినటువంటి విద్య కోసం అంతటి ఆతురతని ఆరాటాన్ని పడడం ఏమాత్రం సరి కాదు. వీరు మరింత పెద్ద చదువుని చదువుతూ ఉండకపోవడం మాత్రమే కారణం. వినోద విహారయాత్రల్ని చేయాలని అనుకుంటారు కానీ సకాల భోజన నిద్ర సౌకర్యాలు ఉండవనే అభిప్రాయంతో పూర్తిగా ఆలోచనని విరమించుకుంటారు. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు కాశీ విశాలాక్షిని తేనెతో అభిషేకించినట్టయితే సకల సమస్యలు పరిష్కరింపబడతాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధనం నీటితో సమానంగా ఖర్చు అవుతూ ఉంటుంది. అయితే వ్యాపారపరమైనటువంటి ఆదాయం, వృత్తిపరమైనటువంటి ఆదాయం అలా వస్తూ ఉండేటటువంటి కారణంగా అప్పు చేయవలసిన అవసరం ఏర్పడకపోవచ్చు. ఎన్నెన్నో స్థలాలు ఉన్నప్పటికీ, పొలాలు ఉన్నప్పటికీ, అలాగే ఇళ్ళు ఉన్నప్పటికీ కూడా సకాలంలో చేతికి రొక్కం లేనటువంటి కారణంగా ఇబ్బందిని పడుతూ గోచరిస్తారు ఈ రాశివారు. ఈ రోజున తాము చేస్తున్నటువంటి ఉద్యోగానికి సంబంధించిన అధికారులని ధనం గురించి అడిగినట్లయితే వారు ఏ విధంగానూ అప్పుని మంజూరు చేసేటటువంటి ఇష్టంతో ఉండరు. ఆ కారణంగా కొద్ది విసుగ్గా అనిపించవచ్చు వాతావరణం. పై అధికారులు అనుకూలించినటువంటి కారణంగా ఏ విధమైన వ్యతిరేకత వీరి పట్ల కలుగుతుందో అనే మానసికమైన భీతి ఏర్పడుతూ ఉంటుంది. అయితే పై అధికారులు ఆ విధమైనటువంటి ఆలోచనని చేస్తూనే ఉండకపోవడం చెప్పుకోదగ్గ విశేషం. శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు పురుహూతికాదేవిని నాలికేర జలంతో అభిషేకించినట్టయితే ఆగిన పనుల్లో చక్కని కదలిక ఉంటుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇది ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శుక్రవారం అయినటువంటి సందర్భంగా సర్వరాశుల వారికి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు కార్తీక మాసంలో వచ్చే శుక్రవారం గృహంలో కామాక్షి దీపాన్ని వెలిగించడం ద్వారా
ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. గృహంలో ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలతో కామాక్షి దీపాన్ని వెలిగిస్తే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. కార్తీక మాసం దీపారాధనలకు అనుకూలమైన మాసం. కార్తీక మాసంలో వెలిగించే కామాక్షి దీపం అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. ఈ కామాక్షి దీపం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి గజలక్ష్మి కామాక్షి దీపం, రెండవది అష్టలక్ష్మి కామాక్షి దీపం. దీపారాధన కుంది మీద ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకిస్తూ పద్మంలో కూర్చొని ఉన్నటువంటి లక్ష్మీదేవి రూపు ఉన్నట్లయితే దాన్ని గజలక్ష్మి కామాక్షి దీపం అంటారు. అలాగే దీపారాధన కుంది మీద అష్టలక్ష్ములు గుండ్రంగా ఉన్నట్లయితే దాన్ని అష్టలక్ష్మి కామాక్షి దీపం అనే పేరుతో పిలుస్తారు. లేదా కంచి కామాక్షి అమ్మవారు దీపారాధన కుంది మీద ఉన్నట్లయితే దాన్ని కూడా కామాక్షి దీపం అనే పేరుతో పిలుస్తారు. కామాక్షి దీపాన్ని కార్తీక మాసంలో వచ్చే శుక్రవారం వెలిగించేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో వెలిగించాలి. మీ గృహంలో పూజా మందిరంలో ఒక పీట ఏర్పాటు చేసుకొని ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్య పిండితో షట్కోణం ముగ్గు వేయాలి. అంటే ఒక ఊర్ధ్వ త్రికోణము, ఒక అధో త్రికోణము, ఈ 2 కలిపితే దాన్ని షట్కోణం ముగ్గు అంటారు. పీట మీద షట్కోణం ముగ్గు వేసి ఆ షట్కోణం ముగ్గు మీద ఒక ఆవు పిడకను ఉంచాలి. ఈ ఆవు పిడక మీద కామాక్షి దీపాన్ని ఏర్పాటు చేయాలి. ఈ కామాక్షి దీపంలో కూడా ఆవు నెయ్యి, విప్ప నూనె, కొబ్బరి నూనె ఈ 3ంటిని కలిపి పోయాలి. అలా పోసిన తర్వాత 2 తామర ఒత్తులు తీసుకొని ఆ 2 తామర ఒత్తులు కలిపి ఒకే ఒత్తిలాగా చేసి దీపాన్ని వెలిగించాలి. ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ ఆ దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఇలా ప్రత్యేకంగా షట్కోణం ముగ్గు వేసి ఆవు పిడక మీద కామాక్షి దీపం ఉంచి ఆవు నెయ్యి, కొబ్బరి నూనె, విప్ప నూనె మిశ్రమంతో కామాక్షి దీపం వెలిగించడం ద్వారా కార్తీక మాసంలో అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ కామాక్షి దీపం వెలిగించినప్పుడు కామాక్షి దీపం దగ్గర తేనె కానీ పటిక బెల్లం కానీ నైవేద్యంగా సమర్పించాలి. దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే కామాక్షి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే కామాక్షి దీపాన్ని ఇంకొక విధి విధానంతో కూడా వెలిగించవచ్చని మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. బాగా తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు, వృధా ఖర్చులు ఎక్కువగా ఉన్నవాళ్ళు, సంపాదించిన ధనం నిలబడక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఇంకొక ప్రత్యేకమైన విధి విధానంతో కామాక్షి దీపం వెలిగించాలి. ఆ విధి విధానం ఏంటంటే పీట మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి షట్కోణం ముగ్గు బదులు అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. అంటే 8 దళాలు ఉన్నటువంటి పద్మం ముగ్గు వేయాలి. ఆ తర్వాత ఆ పద్మం ముగ్గు మీద ఒక రాగి పళ్ళెం ఉంచి ఆ రాగి పళ్ళెనికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఆ రాగి పళ్ళెంలో 8 తమలపాకులను 8 దిక్కుల్లో ఏర్పాటు చేయాలి. ఆ 8 తమలపాకులు 8 దిక్కుల్లో ఏర్పాటు చేసిన తర్వాత మధ్యలో ఒక తమలపాకు ఉంచాలి. 9వ తమలపాకు మధ్యలో ఉంచాలి. ఆ తమలపాకు మీద బియ్యం పొయ్యాలి. ఆ బియ్యంలో పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం పొడి, యాలకుల పొడి, జవ్వాది, సుగంధ ద్రవ్యాలు వీటన్నిటిని ఉంచి దాని మీద కామాక్షి దీపాన్ని ఉంచాలి. ఆ దీపంలో ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ పోసి 2 తామర ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేసి దీపాన్ని వెలిగించాలి. ఆకస్మిక సమస్యల నివారణకు, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావటానికి షట్కోణం ముగ్గు వేసి కామాక్షి దీపాన్ని వెలిగించాలి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి, సంపాదించిన ధనం స్థిరంగా ఉండటానికి, వృధా ఖర్చులు తగ్గింపజేసుకోవటానికి అష్టదళ పద్మ ముగ్గు వేసి కామాక్షి దీపాన్ని వెలిగించాలి. ఏ రకంగా కామాక్షి దీపం వెలిగించినా తేనె, పటిక బెల్లం మాత్రం కామాక్షి దీపానికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ కామాక్షి దీపాన్ని గృహంలో ఈశాన్యంలో కానీ ఆగ్నేయంలో కానీ ఎక్కడైనా వెలిగించుకోవచ్చు. సాయంకాలం పూట ప్రదోష కాలంలో ఈ కామాక్షి దీపాన్ని వెలిగించడం ద్వారా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే రేపు కార్తీక మాసంలో వచ్చే శనివారం బహుళపక్షం అష్టమి తిథి ఉంది. దీన్ని కాలాష్టమి అనే పేరుతో పిలుస్తారు. ఈ కాలాష్టమి సందర్భంగా కూష్మాండ దీప పరిహారం, మిరియాల దీప పరిహారం ఏ విధంగా ఆచరిస్తే అన్ని రకాలైనటువంటి శత్రుబాధలు, దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు, రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.